టీడీపీ అధికారంలోకి వచ్చిందన్న ఆనందం చాలా వరకు పార్టీ శ్రేణుల్లో కనిపించడం లేదు. కూటమిలో వైసీపీ కోవర్టుల సంఖ్య ఎక్కువగా ఉండడమే కారణంగా తెలుస్తోంది. ఈ కోవర్టుల వ్యవహారం పార్టీకి అంకితమై పనిచేసిన కార్యకర్తలను అభద్రతా భావానికి గురిచేస్తోంది. పల్నాడు జిల్లాలో పోలీస్ శాఖ తీరు కూడా కూటమి పార్టీ నేతల ఆగ్రహానికి కారణమైంది. పల్నాడు జిల్లాలో కూటమి పరిస్థితి విచిత్రంగా ఉంది. గత వైసీపీ ప్రభుత్వంలో ఎన్నో అరాచకాలు, అక్రమాలు చేసిన వారు తాజాగా కూటమి పార్టీల్లో చేరిపోతున్నారు. అధికారంలో ఉన్న టీడీపీని బలహీనపరిచేందుకు వైసీపీ ఆడుతున్న కొత్త నాటకంగా కనిపిస్తున్నప్పటికీ ఏమీ చేయలేని దుస్థితి పల్నాడు జిల్లాలోని మెజారిటీ నియోజకవర్గాల్లో కనిపిస్తోంది. దీనివల్ల పార్టీలో కోవర్ట్ల సంఖ్య పెరిగిపోతుందనే టెన్షన్ క్యాడర్లో పెరిగిపోయింది. మహానాడు సాక్షిగా కోవర్ట్లున్నారని చంద్రబాబు కుండబద్దలు కొట్టారు. పల్నాడు, ప్రకాశం జిల్లాలో జరిగిన టీడీపీ నేతల హత్యల్ని ప్రస్తావిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ హత్యలపై తనకు అనుమానం వచ్చిందని ఆయన అన్నారు. తానిప్పుడు ఎవరినీ నమ్మడం లేదని స్పష్టం చేశారు. మన దగ్గరే ఉంటూ వారికి కోవర్ట్లుగా పనిచేస్తూ వారి ప్రోత్సాహంతో ఇష్టానుసారంగా హత్య రాజకీయాలు చేస్తున్నారని అర్థమైందన్నారు. నేరస్తులు ఖబర్దారంటూ బాబు హెచ్చరించారు. కొంతమంది మన దగ్గరుండి వాళ్లకు కోవర్ట్లుగా పనిచేస్తూ వాళ్ళ ప్రోత్సాహంతో ఇష్టానుసారం హత్యా రాజకీయాలు చేస్తున్నారు. మన చేతితో, మన వేలుతో మన కన్ను పొడుచుకుని తద్వారా రెండు పనులు, ఇది తెలుగుదేశం పార్టీ వాళ్ళు వీళ్ళనే చంపుకుంటున్నారు అని చెడ్డ పేరు తేవడం, వాళ్ళ టార్గెట్ ని సులభంగా ఎలిమినేట్ చేయడం, ఇది నేరస్తులు చేసే కనికట్టు మాయ. అందుకే చెప్తున్నా, ఎవరైనా సరే మన కార్యకర్తలు కూడా ఇలాంటి తప్పుడు పనులు చేస్తే ఏ కార్యకర్తను కూడా నేను ఉపేక్షించనని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. మాచర్ల నియోజకవర్గంలో తాజాగా జరిగిన హత్యలు, ఆ తర్వాత వెలుగులోకి వచ్చిన ఇద్దరు ఒక పార్టీ వాళ్లే అన్న ప్రచారం కలవరాన్ని పుట్టిస్తోంది. వాస్తవానికి హత్య గురైన వాళ్లు ఎప్పటినుంచో టీడీపీలో ఉన్నారు. హత్యకు పాల్పడిన వారు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అనుచరులుగా ముద్రపడిన వాళ్లే. వ్యూహాత్మకంగా వాళ్లను టీడీపీలోకి పంపి హత్యలకు ఒడిగట్టినట్లు తెలుస్తోంది. టీడీపీ బలంగా ఉన్న ప్రతి గ్రామంలోనూ ఇదే రీతిలో వైసీపీ సానుభూతి పరుల్ని పార్టీ మారినట్లు నాటకం ఆడించి బలహీనపరిచే కుట్రలకు తెరలేపినట్లు తెలుస్తోంది. ఒకవేళ నేరుగా టీడీపీలో చేరే అవకాశం లేకపోతే కూటమి ప్రభుత్వంలో భాగస్వాములైన జనసేన, బీజేపీలోకి వైసీపీ కీలక నేతలు చేరిపోతున్నారు. ఇటువంటి చేరికల వల్ల టీడీపీకి సంస్థాగతంగా కోలుకోలేని దెబ్బ తగులుతోంది. ఆ గుండ్లపాడులో చంద్రయ్యని నడి రోడ్డు మీద గొంతు కోసింది ఎవరైతే గొంతు కోసారో ఇవాళ వాళ్లే వెనకుండి హత్యలు చేయించారు. ఇవాళ పూర్తిగా ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే తోటి వెంకటరామరెడ్డి హస్తం ఉంది దీంట్లో. ఖచ్చితంగా వాళ్ళని అరెస్ట్ చేయటం కాదు, ఆ మానవ మృగాల్ని ఏ విధంగా శిక్షించాలో ఆ విధంగా శిక్షించకపోతే అక్కడ పల్నాడు కంట్రోల్ కాదని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఇవాళ మనం ఎక్కడున్నాము? హైటెక్ యుగంలో ఉన్నాం. ఇంకా హత్యలు ఏంటి, దోపిడీలు, దుర్మార్గాలు. కాబట్టి పిన్నెల్లి సోదరులు ఎటువంటి పరిస్థితుల్లో కూడా శాశ్వతంగా జైల్లో ఉండాలి తప్ప ఎప్పుడైతే ఈ 17 కేసుల గురించి, ఈ 12 కేసుల్లో బెయిలు, ఈ అరెస్టులు, వీటి మీద మాత్రం ప్రత్యేక న్యాయ విచారణ జరగాలి. ఎక్కడ లోపం జరిగిందో, పోలీసుల్లో జరిగిందా, ప్రాసిక్యూషన్ లో జరిగిందా, లేకపోతే తప్పుడు ఏమన్నా గోరుగడ్డ అనిలాగా తప్పుడు సర్టిఫికేట్ ఎట్లాంటి ఏం జరిగిందో విచారించి దీన్ని కూడా దోషులను, వీళ్ళలో ఎవరైతే ఇన్ఎఫిషియెంట్ గా వ్యవహరించారో వాళ్ళను కూడా శిక్షించాలని చెప్పి న్యాయ విచారణకి డిమాండ్ చేస్తా ఉన్నా. పల్నాడు జిల్లాలోని ఎస్పీ తీరు చూస్తుంటే అధికారంలో ఏ పార్టీ ఉందో అర్థం కాని పరిస్థితి ఉంది. ఎస్పీ పూర్తిగా వైసీపీకి కొమ్ము కాస్తున్నారన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. వైసీపీ వాళ్లకు ఏదైనా జరిగిందంటే తీవ్రంగా స్పందిస్తున్న ఎస్పీ టీడీపీ వాళ్ల విషయంలో మాత్రం పట్టి పట్టనట్లు ఉంటున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. పైగా జంట హత్యలు జరిగిన వెంటనే టీడీపీలో అంతర్గత విభేదాల వల్లే హత్యలు అని పల్నాడు ఎస్పీ ప్రకటించడం కూడా వివాదాస్పదమైంది. ఆ తర్వాత జరిపిన దర్యాప్తులో పిన్నెల్లి సోదరుల పాత్ర కూడా ఉందని నిర్ధారణ కావడం వారిపై కూడా కేసు నమోదైంది. కానీ ఎస్పీ తొలుత చేసిన ప్రకటనే వైసీపీ నేతలకు అస్త్రంగా మారింది. గుండ్లపాడు గ్రామానికి వెళ్లేటువంటి దారిలో బోధులపాడు వద్ద 2 వీలర్ మీద వెళ్తున్నటువంటి జవిశెట్టి వెంకటేశ్వరరావు అలియాస్ మద్దయ్య మరియు జవిశెట్టి కోటేశ్వరరావులను బ్లాక్ స్కార్పియోలో గుద్దడం జరిగింది. ఇందులో చనిపోయిన వారికి చంద్రయ్య గారి కుటుంబానికి ఎటువంటి బంధుత్వం లేదు. మరియు ఇద్దరు కూడా టీడీపీ పార్టీకి చెందిన వారే.
దీనికి గల కారణాలను మరియు నిందితులను పట్టుకోవడానికి అండర్టేకింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. అందరం కూడా దీని విషయంలో ప్రయత్నాలు చేస్తున్నాం. పల్నాడు జిల్లాలో పోలీస్ శాఖ పూర్తిగా విఫలమైందని మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి చేసిన వ్యాఖ్యలు పోలీసుల పనితీరుకు అద్దం పడుతున్నాయి. మరీ ముఖ్యంగా మాచర్ల నియోజకవర్గంలోని ప్రతి స్టేషన్లో వైసీపీ కోవర్ట్లు ఉన్నారని ఆరోపించారు. ప్రతి చిన్న విషయం ముందుగా వైసీపీ వాళ్లకు వెంటనే లీక్ అవుతుందని, అందుకే మాచర్లలో పోలీస్ శాఖను ప్రక్షాళన చేయాలని సూచించారు. పల్నాడులో గతంలో రౌడీయిజం చేసిన వాళ్ళకు కూడా ఈరోజు భయం లేకపోవటం కూడా ఒక కారణం. ఈ రోజు జరిగిన ఇన్సిడెంట్లను మాత్రమే పోలీస్ శాఖ పరిగణలోకి తీసుకోవటం కాదు, గతంలో జరిగిన ఇన్సిడెంట్లను కూడా, గతంలో ఎవరైతే ఇక్కడ రౌడీయిజాన్ని విద్వేషాలని రెచ్చగొట్టి చేశారో వాళ్ళ మీద కూడా కఠినంగా మరి వ్యవహరించాల్సిన అవసరం ఉంది. ఈ రోజుకి కూడా మరి ఆ రోజు మాచర్లలో పోలింగ్ ముందు, పోలింగ్ రోజు, పోలింగ్ తర్వాత విధ్వంసం సృష్టించిన వ్యక్తుల మీద కూడా మరి కఠినమైన చర్యలు తీసుకోకపోవటం కూడా మరి వైఫల్యంగానే నేను చెప్పదలుచుకున్నాను. మరోవైపు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాది కాలంగా అజ్ఞాతంలో ఉన్న పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సోదరుడు పిన్నెల్లి వెంకటరామరెడ్డిపై 12 కేసులున్నాయి. గత ప్రభుత్వంలో అరాచక శక్తిగా ఎదిగిన పిన్నెల్లి వెంకటరామరెడ్డి ఆచూకీ తెలుసుకునే విషయంలో పల్నాడు జిల్లా పోలీసుల తీరు విమర్శలకు తావిస్తోంది. అయితే అజ్ఞాతంలో ఉన్న పిన్నెల్లి వెంకటరామరెడ్డిపై ఉన్న 12 కేసులకు సైతం ఎలాంటి కండిషన్స్ లేకుండా బెయిల్ పొందడంపై టీడీపీ శ్రేణులు రగిలిపోతున్నారు. పల్నాడు జిల్లా పోలీసుల అండదండలతోనే పిన్నెల్లికి బెయిల్ వస్తుందని ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గతంలో ఉన్నటువంటి అనేక కేసుల్లో బెయిల్ పొందారని చెప్పేసి వార్తలు వస్తూ ఉన్నాయి. కాబట్టి ఇలాంటి హీనియస్ అఫెన్సెస్ లో ఖచ్చితంగా వాళ్ళ యొక్క కాంప్లిసిటీ ఉన్నప్పుడు ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ చేసి, ఆ ఇన్వెస్టిగేషన్ వచ్చిన అవుట్కమ్ ను బట్టి ఇమీడియట్ గా చట్ట ప్రకారం చర్యలు తీసుకొని అరెస్ట్ చేసి చట్టంలో దీనికి సంబంధించినటువంటి పూర్తి విచారణ, సాక్షులు ప్రభావితం చేయకుండా, అదేవిధంగా ఇన్వెస్టిగేషన్ ప్రభావితం చేయకుండా ముద్దాయిని అరెస్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఈ కేసులో ప్రభుత్వం, పోలీస్ యంత్రాంగం తక్షణం చర్యలు తీసుకోవాలని చెప్పేసి భావిస్తాం. మొత్తంగా పల్నాడు జిల్లాలో కూటమి పార్టీల్లో కోవర్ట్ల టెన్షన్ దడపుట్టిస్తోంది. అదే సమయంలో పోలీస్ శాఖ పనితీరు ప్రశ్నార్థకంగా మారింది.